మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురు దృష్టి వల్ల, శని దృష్టి వల్ల లాభం ఎప్పుడు ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని ఒకరి ప్రశ్న. ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వారి ప్రశ్న. కన్యా లగ్నం, లగ్నంలో శని భగవానుడు ఉన్నారు. శని భగవానుడి దృష్టి 10వ స్థానం మీద ఉంది, అంటే ఉద్యోగ స్థానం మీద. ఫలితాలు ఏంటి అడిగారు. అంటే మనకి జాతక చక్రం 9 గ్రహాలు. వీరి ప్రశ్న శని నక్షత్రంలో జన్మించడం వల్ల శని మహాదశ 13 సంవత్సరాలు గడిచింది, ఇంకా 6 సంవత్సరాలు దశ ఉంది. శని విశేషమైన 10వ దృష్టితో దశమంలో ఉన్న లగ్నాధిపతి బుధుడిని, వ్యయాధిపతి రవిని వీక్షిస్తున్నారు. శుభదృష్ట, పాపదృష్ట. కన్యా లగ్నం, శని భగవానుడు. తృతీయ దృష్టి వృశ్చిక రాశి ఉంది, తృతీయ భావం మీద. అట్లాగే సప్తమ దృష్టి సప్తమ భావం మీద ఉంది. దశమ దృష్టి మిథున రాశి మీద ఉంది. ఇది దశమ భావం. ఇక్కడ వీరికి కన్యా లగ్నం, రవిగ్రహం మిథున రాశిలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవిగ్రహం మిథున రాశిలో ఉన్నారు. దశమంలో రవి ఏంటండి? దిగ్బలం. నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. దిగ్బలం పొందిన గ్రహాలు శుభాధిపత్యం వచ్చినట్లయితే వెరీ గుడ్. ఇక్కడ ఈ లగ్నానికి వ్యయాధిపతి అయ్యారు. వ్యయాధిపతి అయ్యి లగ్నం నుంచి దశమ క్షేత్రంలో ఉన్నారు. వ్యయాధిపతి అవ్వడం వల్ల శుభాధిపత్యం లేదు రవికి. కానీ 100% ఉండకపోయినా ఒక 20% దిగ్బలం ఫలితాలు ఉంటాయి. మరైతే వీరి ప్రశ్న ఏంటి? శని భగవానుడి దృష్టి దశమ భావం మీద ఉంది, లగ్నాధిపతి మీద ఉంది, వ్యయాధిపతి మీద ఉంది అని. దృష్టి ఉండడం వల్ల మీకు ఇబ్బంది అయితే ఉండదండి, ఉండదు. దశమం అంటే కెరీర్. మరి ఈ అబ్బాయికి 13 సంవత్సరాలు గడిచిందన్నారు, ప్లస్ 6 అంటే 19 సంవత్సరాలకి ఉద్యోగం అనేది చేయరు కదండి. అంటే వ్యాపారంలో పెడితే చేస్తారు. ఉద్యోగం అంటే బీటెక్ అవ్వాలంటేనే 21 ఇయర్స్ పడుతుంది, లేదు డిగ్రీ అంటే 20 ఇయర్స్. అందుచేత ఉద్యోగానికైతే ఎప్పటికీ ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ఎలాంటి టైంలో సక్సెస్ ఉంటుంది అంటే, శని భగవానుడు జన్మజాతక చక్రంలో ప్రతి ఒక్కరికి ఇది ఈ లగ్నం వారికే కాదు, ప్రతి ఒక్కరికి ఏ స్థానాలని చూస్తున్నారో చూడండి. తృతీయ దృష్టి, సప్తమ దృష్టి, దశమ దృష్టితో 3 స్థానాలని చూస్తూ ఉంటారు. ఆ 3 శని భగవానుడు ఆధీనంలోనే ఉన్నట్టు. శని అంటే మనం చేసే కర్మకి కారకుడు. ఆ 3 స్థానాలు ఏ భావం అయ్యాయో, ఈయనకి ఏ భావం అయ్యాయి? ఇక్కడ తృతీయం అంటే ధైర్య సాహసాలు, సప్తమం పార్ట్నర్షిప్, వివాహం, దశమం ఉద్యోగం. అంటే శని భగవానుడి దృష్టి, శని భగవానుడు ఎక్కడ స్థితి పొందారో ఆ రాశి ముఖ్యమే. శని భగవానుడి చూపు కూడా ముఖ్యం. ఎందుకు? ఆయన ధర్మదేవత, న్యాయదేవత.
ఏ భావాల మీద అయితే పడుతుందో ఆ భావం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తృతీయం అంటే మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ అయ్యేది తృతీయం. సప్తమం అంటే సమాజం వస్తుంది, భార్య లేక భర్త వస్తారు, వివాహ స్థానం, పార్ట్నర్షిప్స్. ఈ విషయాలలో మంచిగా ఉండాలి. దశమ దృష్టి అంటే ఉద్యోగంలో మంచి పేరు కావాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఉంటే శని భగవానుడు అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారండి. ఇక్కడ దశమాధిపతి దశంలో ఉన్నారు బుధ గ్రహం, రవి గ్రహం కూడా ఉన్నారు. ఈ గ్రహాల మీద కూడా శని భగవానుడు దృష్టి ఉంది. మరి ఇంకా శని భగవానుడు ఈ లగ్నానికి ఏమయ్యారండి? పంచమాధిపతి, షష్టాధిపతి అయ్యారు. పంచమాధిపతి, షష్టాధిపతి. ఈయన వెళ్ళి దశమంలో స్థితి పొందారు. షష్టమం అంటే ఏంటండి? ఇది కూడా ఉద్యోగ స్థానమే. జయాపజయాలు, శత్రువులు, రుణాలు, రోగాలు. పంచమం అంటే మన జ్ఞానం, పూర్వపుణ్యం, అట్లాగే సంతానం, ఇవన్నీ కూడా క్రియేటివిటీ, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఆయా రంగాల్లో ఆయా బాధ్యతలు మనం నిర్వర్తించుకోవాలి. శని భగవానుడు దృష్టి ఉన్న చోట. దృష్టి ఉన్నంత మాత్రాన ఇబ్బంది ఏముంటుంది? మరి ప్రతి గ్రహం చూస్తుంది కదండి. కుజుడు కూడా చూస్తాడు, రవి చూస్తారు గ్రహాలు. అందుచేత గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు జన్మజాతక చక్రంలో ఏ భావాలనైతే చూస్తూ ఉంటారో ఆ భావాలు కార్మిక పరంగా వృద్ధినిస్తారు. అయితే గోచారంలో మీ శని భగవానుడు చూస్తున్న రాసులలోకి గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం. ఎందుకంటే మనం గోచారం చూసేది శని భగవానుడు, గురువుడు, రాహుకేతువులనే చూస్తాం. ఆ రాసుల్లోకి వారి సంచారం వచ్చి ప్రజెంటు రాహువు మీనంలో ఉన్నారండి. శని భగవానుడు సప్తమాన్ని చూస్తున్నాడు, అక్కడ రాహు ఉన్నారు. అంటే రాహు మహర్దశ కానీ రాహు అంతర్దశ కానీ వస్తే ఈ టైంలో ఇది సప్తమం కాబట్టి, సప్తమం అంటే ఏంటి చెప్పాను? వివాహం, ఉద్యోగం, సమాజం, పార్ట్నర్షిప్స్, బిజినెస్, ఇట్లాంటి వాటికి బాగుంటుంది. మరి తృతీయం చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న యాత్రలు, ఇవన్నీ బాగుంటుంది. మీ లగ్నానికి ఏ భావం అయిందో చూడండి. ఆ దృష్టి దశమం అంటే మంచి ఉద్యోగం రావడం, ఇవన్నీ అంటే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. గురువు అంటే ధనం, ఆధ్యాత్మికత, ఇలాంటి విషయాల్లో మంచినిస్తాడు. అలాగే శుభకార్యాలు చేయిస్తాడు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకరు అడిగిన ప్రశ్న, లగ్నాధిపతిని వ్యయాధిపతి అయిన రవిని చూస్తూ ఉన్నారు శని భగవానుడు. ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మంచి ఫలితాలే ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. మరి కన్యా లగ్నం, ఇది భూతత్వ రాశి. శని భగవానుడికి మిత్రరాశిలోనే ఉన్నారు. మిత్రరాశిలో ఉన్న గ్రహాలనే చూస్తూ ఉన్నారు ఆయన. అందులో స్వరాశి
బుధుడిది స్వరాశి మిథునంలో ఉండి రవితో కలిసి ఉన్నారు. ఇది బుధాదిత్య యోగం అంటారు. అయితే బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు ఆ రవికి శుభాధిపత్యం రావాలి, ఆ బుధుడికి కూడా శుభాధిపత్యం రావాలి. ఇక్కడ బుధుడికి శుభాధిపత్యమే, రవికి పాపాధిపత్యం వచ్చింది, వ్యయాధిపత్యం. మరి వ్యయకారకుడు ఎవరండి? వ్యయకారకుడు శని భగవానుడే. అంటే మంచి ఉద్యోగం అయితే మాత్రం వీరు చేస్తారు 100%. అది కూడా న్యాయపరమైన వృత్తులు అలాంటివి బాగుంటాయి. లేదా మోటివేషనల్ స్పీకరో ఏదైనా సరే స్పీచ్ ఇచ్చే రంగాలలో ఉద్యోగం అట్లాంటిది బాగుంటుంది. ఇలా చూసుకోవాలి. గురుదృష్టి ఉంటే, గురుదృష్టి ఉన్న చోట ఈ గ్రహాలు వచ్చినప్పుడు ధనలాభాలు అందిస్తారు. శని దృష్టి ఉన్న చోట ఉద్యోగము, అట్లాగే ట్రాన్స్ఫర్స్, అట్లాగే మరి ప్రమోషన్స్, ఏదైనా వృత్తికి సంబంధించిన వాటికి శని భగవానుడు అనుకూలత ఇస్తాడు. ఒక ఆవిడికి కర్కాటక లగ్నం 2లో శుక్రుడు రవి అనుకుంటా, శుక్రుడు కేతువు, తృతీయంలో రవి చంద్ర, ఇట్లా ఏవో గ్రహాలు ఉన్నాయి. మరి శని భగవానుడు మేషంలో ఉన్నారు నీచపట్టి. కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈవిడ అడిగిన ప్రశ్న ట్రాన్స్ఫర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు గమనించండి, శని భగవానుడు దృష్టి ప్రజెంట్ కుంభరాశిలో ఉంది. అంటే శని మీద శని దృష్టి ఉంది వీరి జాతకంలో. ఈయన ఎక్కడున్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దశమ క్షేత్రంలో ఉన్నారు ఈవిడికి. ఈ లగ్నానికి సప్తమాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. కర్కాటక లగ్నానికి అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి శని భగవానుడు యోగాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే డైరెక్ట్గా అష్టమాధిపత్యం వచ్చింది అంటే శని కారకాలు అష్టమం, వ్యయం. అందుచేత భయపడాల్సిన పని లేదు, శని భగవానుడు మంచి చేస్తారు. ఇప్పుడు ఈవిడికి శని మేషరాశులు ఉన్నారు దశమంలో. కుంభంలోంచి శని భగవానుడు తృతీయ దృష్టితో చూస్తున్నారు. శని మహర్దశ ప్రారంభమైంది. 100% వీరికి ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. ఉద్యోగ విషయమే, ఇంకా పేరు ప్రతిష్టలు అవన్నీ వస్తాయి. ఈ లగ్నానికి ఇది ఏంటండి? దశమం అంటే ఉద్యోగ స్థానం. ఇట్లా తీసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ సమాధానం చెప్పడం జరిగింది. అందుచేత మీ జన్మజాతక చక్రం తీసుకొని చూసుకోండి. మీ జన్మజాతక చక్రంలో శని భగవానుడు ఏ భావాలమైతే దృష్టి సారించారో ఆ భావాల్లోకి గోచారంలో గ్రహాలు వచ్చినప్పుడు ఆ భావం వృద్ధిలో ఉంటుంది. ఉద్యోగం గురించి అడిగితే దశమక్షేత్రం చూడండి, దశమక్షేత్రం చూసుకోండి ఉద్యోగం గురించి అయితే. ఇట్లాగా మీరు ఏ భావానికి సంబంధించి అడుగుతున్నారో ఆ భావానికి సంబంధించి ఫలితాలు శని భగవానుడు, గురుడు అందిస్తారు, దేవగురు బృహస్పతి. అందుచేత దశమక్షేత్రం మీద శని భగవానుడి దృష్టి ఉంది కాబట్టి మీరు భయపడినట్టున్నారు. భయపడాల్సిన పని అయితే లేదు, మంచిదే ఉంటుంది. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను.
మీ శని భగవానుడు జాతక చక్రంలో ఏ భావాలని చూస్తున్నారో ఆ భావాల నుంచి మీరు డిసిప్లిన్గా పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు శని భగవానుడు మీకు అనుకున్నది అందిస్తారు. దృష్టి ఇందాక చెప్పినట్టు కన్యా లగ్నం వారు లగ్నంలో శని భగవానుడు అయితే లగ్నంలో శని భగవానుడు దిగ్బలం పొందరండి, సప్తమంలో అయితే దిగ్బలం పొందుతారు. ఈ లగ్నానికి పంచమాధిపతి షష్టాధిపత్యం వచ్చింది. పంచమాధిపత్యం అంటే 1, 2 శని భగవానుడు అయ్యారు, షష్టాధిపత్యం కూడా శని భగవానుడు అయ్యారు. పంచమ కారకుడు గురుడు, షష్టకారకుడు కుజుడు. ఈ లగ్నానికి 1, 2, 3 తృతీయాధిపతి, 4, 5, 6, 7, 8 అష్టమాధిపతి అయ్యారు కుజుడు. కుజుడు అష్టమాధిపతి అయ్యారు కాబట్టి శని భగవానుడు అష్టమ కారకత్వం ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు, మంచిగానే ఉంటారు, అన్ని రకాలు జయిస్తారు. గురుడు పంచమాధిపత్యం కాబట్టి ఈ లగ్నానికి గురుడు అంత ఫేవరబుల్ కాదు, గురుడు బాధకుడు. అంటే శని మహర్దశ వల్ల ప్లస్ మైనస్ ఉంది, రెండు జరుగుతాయి. మరి ఏదైనా అంతే కదండి, మనకి అంత మంచి జరిగిపోతుందా? అలాగని చెడు జరగాలని కాదు, చెడు జరిగే విషయంలో మనం చేసే దానివల్ల తామరాకు మీద నీటి బొట్టు వలె జారిపోయి కష్టం వెళ్ళిపోతుంది, మనల్ని అంటకుండా. అంతే, శని దృష్టికి మాత్రం ఇది చాలా పాటించాల్సి ఉంటుంది. అదే గురు దృష్టి అంటే గురుడు కాపాడుతాడు, గురుడు ఎల్లవేళలా క్షమించే తత్వం ఉంటుంది, శనికి క్షమించే తత్వం ఉండదు. శని భగవానుడు క్షమించడు, గురుగ్రహం క్షమించే తత్వం క్షమించడు శని భగవానుడు. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. ఏ భావం మీద అయితే పడుతుందో ఆ భావం నుంచి మనం మంచి ఫలితాలు అందుకోవాలి అంటే ఆ భావం నుంచి మనం ఎలాంటి భావం, ఆ భావం ఏంటి, తృతీయమా ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఆ భావకారకత్వాల విషయంలో జాగ్రత్త పడితే శని భగవానుడు ఆటోమేటిక్గా అనుకూలనిస్తారు. అట్లాగే గోచారంలో మీ శని భగవానుడు జన్మజాతక చక్రంలో ఏ భావాలను చూస్తున్నారో గోచారంలో ఏదైనా గ్రహాలు వచ్చి వాటి అంతర్దశ జరుగుతూ ఉంటే శని భగవానుడు అయితే వృత్తిలో మంచి పొజిషన్లో పెడతారు, గురుడైతే ధనధాన్యాలు ఇస్తారు. ఇలాంటివి ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.